డిప్యూటీ సీఎం గారు చెప్పిన దానికి పూర్తి స్థాయిలో ఈరోజు పిట్ హెడ్ దగ్గరే థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ లక్ష్యం ఒకటి. ఆ క్రమంలోనే రామగుండం పవర్ ప్లాంట్కు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ నిజాం పరిపాలనలో ఏర్పాటు చేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కూడుకున్న పవర్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష, మొత్తం యావత్ జిల్లాకు సంబంధించిన ఆకాంక్ష. పవర్ ప్లాంట్కు సంబంధించి తిరిగి సూపర్ క్రిటికల్ ఏర్పాటు చేయాలని మేము కానీ, ఇదే డిప్యూటీ సీఎం గారు కానీ, అక్కడ కూర్చున్న మా సోదరుడు ప్రభాకర్ గారు కానీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, అందరం కూడా ఇక్కడ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రజల పక్షాన పోరాటం చేసినాం ఒకటి. రెండవది, మొదటి పవర్ ప్లాంట్ను ఆ పవర్ ప్లాంట్కు సంబంధించి మళ్ళా తిరిగి 800 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఇప్పుడు కాదు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత వారు వచ్చి ఆఫ్ చేయటం జరిగింది. యాదాద్రి భద్రాద్రి అని తీసుకుపోయి ఎక్కడో పిట్ హెడ్ ప్రాంతం కాకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో పెడితే దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో మీరు అన్నట్టు అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ ప్రాంత ప్రజలు కూడా కోరుకున్నా ఈ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పవర్ ప్లాంట్ తీసుకురావాలని ఆలోచన చేసి ఈరోజు మా సోదరులు చెప్పినట్టు జెన్కోకు సంబంధించిన భూమి